బ్రో ఎక్కడుంది ఫోన్? వేర్ ఇస్ ద ఫోన్ వన్ ప్లస్? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు Ravi Tech in Telugu. If you are looking for a typical boring video where someone hold the mobile, look at the back, look at the front. Bad news guys, this is not that type of video. Today we are doing the unboxing and the post-mortem of the OnePlus Nord Series 6. Yes. What? Without a physical phone. మీరు విన్నది నిజమే. సో OnePlus వల్ల నాకు ఫోన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అసలు అంటే డిప్రెషన్. ఒకవేళ ఇఫ్ I get the mobile, I will expose the truth. So zero phone, 100% pure facts and also little bit of comedy. And listen carefully. This year our target massive. We are on a legendary journey of the 1 million subscribers. ఈ ఒక్క వీడియోతోనే ఆ జర్నీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ ద వీడియో. షో సమ్ పవర్ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద Nord CE6. లాస్ట్ ఇయర్ Nord CE5లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, సోనీ సెన్సార్ ఇచ్చారు. అసలు ఈ ఇయర్ ఏం చేశారు? ఏ షాకింగ్ డౌన్ గ్రేడ్. డిస్ప్లే అండ్ బ్యాటరీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, కానీ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా విషయంలో మాత్రం తగ్గింది. ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. 1 2 3 లెట్స్ గో. ఓకే, లెట్స్ అన్బాక్స్ ద ఇన్విజిబుల్ రిటైల్ బాక్స్. సో స్కై బ్లూ అండ్ బ్లాక్ కాంబో, టైపికల్లీ OnePlus Nord CE. ఒకసారి ఓపెన్ చేస్తే వావ్, డెఫినెట్లీ బెటర్ దెన్ TPU కేస్. లుక్ ఎట్ దిస్. అబ్బా ఏముంది అసలు? దిస్ ఇస్ ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ ఏ డంబెల్? ఓకే, లెట్స్ చెక్ ద స్పెక్స్. 8.5mm థిక్నెస్ అండ్ 215 grams వెయిట్. సో కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకన్నది మీకు వీడియో త్వరలో తెలుస్తుంది మధ్యలోనే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ మీ పాకెట్లో పెడితే మాత్రం జాగ్రత్త, ప్యాంట్ జారిపోతుంది. పాలీకార్బనేట్ బ్యాక్ అండ్ మ్యాటీ ఫినిష్ అండ్ సైడ్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. లాస్ట్ ఇయర్ Nord CE5కి అండ్ ఇప్పుడు వచ్చిన Nord CE6కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, అంటే డిజైన్ వైజ్గా. బట్ ఏ గుడ్ థింగ్ ఈజ్, ఈ ఫోన్తో మీరు ఈత కొట్టించచ్చు. స్విమ్మింగ్ బికాస్ ఇట్ ఈస్ కమింగ్ విత్ IP66, IP68, IP69, IP69K ఉందని కూడా రూమర్ ఉన్నాయి. ఆల్సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్. సరే, ఫోన్ వెయిట్గా ఉన్న ఫేస్ మాత్రం అందంగా ఉంది. ఫేస్ వాల్యూ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అదే డిస్ప్లే. ఇది 6.78 inches, 1.5K రిజల్యూషన్, 144 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. సిమెట్రికల్ బెజల్స్ అండ్ 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో. యూట్యూబ్లో 4K HDR సపోర్ట్ ఉన్న వీడియో ప్లే చేస్తే, ఓ మై గాడ్, ద డిస్ప్లే ఇస్ వెరీ వెరీ అట్రాక్టివ్. సో ఈ ఫోన్లో మేజర్ థింగ్ ఏదైనా ఉందంటే డిస్ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్స్ అన్ని డాన్స్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. యూ డైరెక్ట్లీ అట్రాక్ట్ టు దట్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్. ఏదైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా 144 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి చాలా స్పీడ్గా ఉంటుంది, డిస్ప్లే స్మూత్ అన్నీ అన్నది. ఐఎమ్ హానెస్ట్లీ స్పీకింగ్, ఐఎమ్ టోటల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ డిస్ప్లే. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే దీనిలో 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. అంటే మనం సన్లైట్లోకి వెళ్ళినా, అవుట్డోర్లోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే డిస్ప్లే క్లియర్గా క్రిస్టల్ క్లారిటీ కనిపిస్తుంది. సో ఇబ్బంది పడిన అవసరం లేదు, క్లారిటీ కనిపిస్తుంది మీరు సన్లైట్లోకి వెళ్ళినా సరే. ఇంకా ఆడియో దీంట్లో 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ అయితే ఉంది. అండ్ ఇది సింగిల్ స్పీకర్ అయితే కాదు, డ్యూయల్ స్పీకర్. ఫుల్ సౌండ్ పెడితే పక్కింట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి గొడవ చేయాలి, అలా ఉంది సౌండ్. ఇప్పుడు వస్తున్న అసలైన దగ్గర కుట్ర మోసం అన్నిటి దగ్గరికి 2026లో అండర్ 30,000లో ప్రతి ఒక్క బ్రాండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఆఫర్ చేస్తుంది. బట్ వీళ్ళు మాత్రం 2 కెమెరాస్ ఇచ్చారు, అది కూడా సెన్సార్ లేదు, ఏదో నార్మల్ జనరల్ సెన్సార్ ఇచ్చారు, సోనీ సెన్సార్ కూడా కాదు. సో ఐఎమ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ కెమెరాస్. 50 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. వేర్ ఇస్ ద అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బ్రదర్? కాంట్రిప్ పోనీ. సెన్సార్ అయినా సోనీ సెన్సార్ ఇచ్చారా? అదే ఇవ్వలేదు, ఇది ఆర్డినరీ సెన్సార్ ఇచ్చారు. షటర్ స్పీడ్ చాలా స్లోగా ఉంది. ఫోటోస్ కూడా అంత ఫోకస్గా లేవు. మీకు బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 30,000 అయితే ఈ ఫోన్ నేను ప్రిఫర్ చేయను. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ బ్యాటరీ అండ్ డిస్ప్లే అండ్ మిడిల్ లెవెల్ ఆఫ్ performance, I can prefer this. But మాకు హై పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ అండ్ డిస్ప్లే, బ్యాటరీ, ఎవ్రీథింగ్ అంటే కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ ఇది డిసప్పాయింట్ చేసింది. కెమెరాస్ పరంగా నేను ఇది ప్రిఫర్ చేయను, అదర్వైజ్ వేరే ఫోన్ చూసుకోవాల్సింది. సో బెటర్ ఆప్షన్ నథింగ్ ఫోన్ 2A అండ్ మోటో at 70 at 60 ఉన్నాయి. సో కెమెరాస్ని వేస్ట్ చేసేసారు. మరి పర్ఫార్మెన్స్ ఉందా అంటే ఉంది, లిటిల్ బిట్ ఆఫ్. సో క్వాలికమ్ స్నాప్డ్రాగన్ 7th Gen 4 ప్రాసెస్. సో మంచి ప్రాసెస్, మంచి రేంజ్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ నా థింకింగ్ ఏంటంటే 30,000 పెట్టవచ్చు వీళ్ళు. బట్ కొంచెం MediaTek Dimensity అయినా 8000 సిరీస్ ఇచ్చినా బాగుండేది, లేదంటే స్నాప్డ్రాగన్లో 8S Gen 1 ఇచ్చినా బాగుండేది, లేదా నెంబర్ సిరీస్ ఇచ్చినా బాగుండేది. సో ఏది ఇవ్వలేదు. బట్ 7S Gen 4 అన్నది 25-27 అయితే ఓకే, బట్ మరీ 30,000 అబోవ్ పెట్టేస్తారు, ఎందుకంటే ర్యామ్ షార్టేజ్ వల్ల కాస్ట్ అవును పెడతారు కాబట్టి కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. లెట్స్ లుక్ అట్ ద మార్కెట్ సిచ్యువేషన్. 2026 ప్రాసెస్ కాస్ట్ చాలా బాగా పెరిగిపోయాయి. సో అకార్డింగ్ టు టుడేస్
అండర్ 30K దిస్ ఈస్ చిప్సెట్ ఈజ్ డీసెంట్. ఆంటిట్యూడ్ స్కోర్ కూడా 1.1 మిలియన్ ప్లస్ ఉంటుంది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా చేశారు. సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో విచ్ ఈస్ గుడ్. అండ్ BGMI లవర్స్ లిజన్ కేర్ఫుల్లీ, దీంట్లో 90 FPS మాత్రమే ఉంటుంది. సో 120 FPS లేదు. అదర్ చాయిస్ మీకు చాలా ఉన్నాయి. 120 FPS కావాలనుకుంటే ఇది మాత్రం 90 FPS. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్. ఒకవేళ ఫోన్ హీట్ అవుతే మాత్రం మీరు కొంచెం ఫేస్ చేయొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ, బట్ హీట్ అవ్వకపోతే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు. దాంతో అండ్ ఈ ఫోన్ అంతగా హీట్ కూడా అవ్వదు, ఎందుకంటే దీంట్లో 5000 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ యూజ్ చేశారు. సో మంచి కూలింగ్ సిస్టమ్. మరీ ఎండలో ఉన్న రాయలే కాలిపోదు, కానీ కొంచెం డీసెంట్ అండ్ కంట్రోల్లో ఉంచుకుంటుంది హీట్ని కూడా. నేను మీకు స్టార్టింగ్లో చెప్పా ఈ ఫోన్ ఎంత వెయిట్ ఎందుకు ఉంటుందని. సో ఇందుకే ఉంటుంది. దీంట్లో 8000 mAh బ్యాటరీ వస్తుంది. నేను చెప్పిన వర్డ్స్ అని ట్రూ. దీంట్లో 8000 mAh బ్యాటరీ వస్తుంది. లాస్ట్ టైం మనకి 7100 mAh బ్యాటరీ ఇచ్చారు, బట్ ఈసారి అబ్సల్యూట్లీ బెటర్. సో 8000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మ్యాక్స్ మీకు 2 days or 3 days వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ గేమ్స్, వీడియోస్, సినిమాస్ అన్ని ఎక్స్టెండ్ వాడేస్తాం అనుకుంటే మీకు కంపల్సరీగా 1 day వస్తుంది. కంపల్సరీ 1 day వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Oxygen OS 16 అంటే లేటెస్ట్ Android 16 అనమాట. ఇంకొన్ని రోజులు ఉంటే ఇయర్ ఎండింగ్ లోపు Android 17 కూడా వచ్చేస్తాయి. బ్లాట్వేర్ అనేది కొద్దిగా ఉంది, బట్ క్లియర్గానే ఉంది. సో ఫైనలీ మేము ఎక్స్పెక్ట్ చేసేది అయితే 28,999 ప్రైస్ అనుకుంటున్నాం స్టార్టింగ్ ప్రైస్. సో మీకు స్వర్గలోకం లాంటి బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఇంకా చూస్ దిస్ మొబైల్. కానీ మీకు సూపర్ కెమెరాస్ కావాలి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావాలనుకుంటే ప్లీజ్ స్కిప్ దిస్ మొబైల్. సో మార్కెట్లో మీకు అంటే 30,000లో బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి దీనికన్నా, అంటే కెమెరాస్ పరంగా. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రూ అండ్ మల్టిపుల్ ఎక్స్పర్ట్ రివ్యూస్ దగ్గర నుంచి నేను తీసుకున్న గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ నేను కూడా దాని స్పెసిఫికేషన్ చూసి నేను మొత్తం డిక్లేర్ చేసి మీకు చెప్తున్నాను. గైస్ రిమెంబర్ దిస్ ఇయర్ అవర్ టార్గెట్ 1 million సబ్స్క్రైబర్స్. సో మీ సపోర్ట్ నాకు ఉంటే మాత్రం కంపల్సరీగా అవుతుంది. సో మీ సపోర్ట్ లేని ఏది ఇవ్వద్దు. సో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. బాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. బాయ్.